హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము చెక్కలాలు చేస్తున్నామండి. తయారీ విధానం ఎలా చేస్తున్నా నేనైతే చూడండి. ఇలా వచ్చాయి మాకైతే. మేమైతే 3 గిన్నెలు తీసుకుంటున్నామండి బియ్యపిండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోండి మీరు కూడా. మేమైతే 3 గిన్నెలు వేస్తున్నా బియ్యపిండి. బియ్యం బాగా కడిగి ఆరబెట్టుకొని దూరగా వేయించుకొని మిషన్ పట్టించామండి బియ్యపిండి. కొలత తీసుకోండి. 3 గిన్నెలకి 1 గిన్నె పప్పులు వేస్తున్నాం మేము, లేదంటే గట్టిగా వస్తాయి. పప్పులు వేస్తున్నాను. 1 గిన్నె పప్పులు కూడా మిక్సీకి పట్టుకొని ఇలా జల్లెడ పట్టుకోండి. ఒక గిన్నె పప్పుల పిండి, 3 గిన్నెలకి 1 గిన్నె తీసుకున్నాం పప్పుల పిండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇందులోకైతే తెల్ల నువ్వులు వేసుకోండి. ఇలా ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటాయి. కొంచెం వాము కూడా వేస్తున్నాను. పిల్లలు తిన్నా కూడా కడుపు నయ్యదు, గ్యాస్ ఫామ్ కాదండి. చూడండి, వాము వేసాను. సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఎంత సరిపోతుందో అంతే వేసుకోండి. కొంచెం కారం వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకోండి. నేనైతే కాగిన నూనె వేస్తున్నాను. నూనె వేయడం వల్ల చెక్కిలాలు క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ వేడయింది, వేస్తున్నాను. చూడండి, ఇలా వేసుకున్నాం మేమైతే. బాగా కలుపుకోండి. వేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి. స్నాక్స్కి బాగా పనికొస్తాయి, పిల్లలకు కూడా పెద్దలకు కూడా. పిండిలో కూడా మేమైతే వేడి నీళ్ళే వేసుకుంటాము. గట్టిగా రావు, చాలా క్రిస్పీగా మెత్తగా బాగుంటాయి చెక్కిలాలు. ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ వేసుకోండి నీళ్ళు. చూడండి, ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు నానబెట్టుకుందాం మనమైతే. చూడండి, కలిపిన తర్వాత ఇలా వచ్చింది. కొద్దిసేపు నానబెట్టుకుందాము. ఇదైతే చెక్లాలు ఒత్తే గొట్టమండి. చూడండి, ఇలా వస్తాయి దీంట్లో మోడల్స్. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ పెట్టుకోవచ్చు. మేమైతే ఇది తీసుకున్నాం అన్నమాట. ఈ గొట్టం అయితే చాలా ఈజీగా చేయొచ్చు. చెయ్యి కూడా నొప్పిదండి. తిప్పితే చాలు నీట్గా వస్తుంది. చూడండి, ఇలాగా చాలా ఈజీగా వేసుకోవచ్చు చెక్కలాలు. కష్టమేం ఉండదు. చేత్తో ఒత్తేదైతే చాలా గట్టిగా ఒత్తాలి, చెయ్యి నొస్తుంది. ఇదైతే ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇలా వస్తున్నాయి.
చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది చేయడం కూడా. చూడండి ఇలాగా. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక చెక్కలాలు వేద్దాము. ఆయిల్ వేడెక్కిందండి, చెక్కలాలు వేస్తున్నా. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుదాము. చూడండి చాలా బాగా వచ్చాయి. బాగా వచ్చాయండి చెక్కిలాలు. చూడండి ఇలా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. కలర్ఫుల్గా వచ్చాయి. నువ్వులు కూడా అక్కడక్కడ బాగా కనిపిస్తున్నాయి. చూడండి ఇలా వచ్చాయి, చాలా బాగున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.